లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కొలుకుపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారు? కొలుకుపూడి మీద, కేశినేని చిన్ని మీద. ఎన్నికల్లో గెలుపోవటములు సహజం. కరోనా లాంటి విపత్కర కాలంలోనూ ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఘనత మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా హామీల్ని నెరవేర్చిన తన పాలనపై ప్రజలకు ఎందుకంత కోపం? సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఓట్లన్నీ ఏమయ్యాయి? ఇది వైఎస్ జగన్ ప్రశ్న అని చేసిన కేవలం 11 సీట్లకే పరిమితం కావడంపై జగన్ ఆవేదన చెందడంలో అర్థం ఉంది. ఇదే సందర్భంలో ప్రజా తీర్పులపై లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం కూడా జగన్పై ఉంది. అయితే ఘోర ఓటమిపై వైసీపీ ఆత్మావలోకన చేసుకున్న దాఖలాలు లేవు. ఈవీఎంల మాయాజాలం వల్లే ఓడిపోయామని వైసీపీ ముఖ్యులు ఆత్మవంచన చేసుకుంటున్నారు. అయితే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాటు సీనియర్ నాయకులు గ్రామస్థాయిలో కేడర్కు జగన్ పాలనలో తప్పులు ఎక్కడ జరిగాయో బాగా తెలుసు. ఈవీఎంల వల్ల ఓడిపోయానని వారెవరూ నమ్మడం లేదు. సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తే చాలు, మిగిలిన అంశాలేవి పట్టించుకోకపోయినా గెలిచిపోతామనే భ్రమలో వైసీపీ పాలకులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వైఎస్ జగన్ వైసీపీ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వైసీపీ పాలనలో రాజకీయేతర వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా అధికారం చెలాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రాజ్యాంగేతర శక్తులు లెక్క చేయలేదు. అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపిన ఆ తర్వాత స్థానాల్లో రాజ్యాంగేతర శక్తులు అనుమతించకపోవడాన్ని వైసీపీ నాయకులు బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తున్న సంగతి ఏమిటంటే ఇప్పటికీ అవే రాజ్యాంగేతర శక్తులు జగన్ చుట్టూ వైఫైలా ఉన్నాయి. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదనే సామెత చందాగా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్కు వైసీపీ జలగల్లార రాజ్యాంగేతర శక్తులు పీల్చుతున్నాయి ఆరోపణ. ఆవేదన మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వారి మాటల్లో చూడొచ్చు. మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు బలమైన ఆకాంక్ష ఉంది. కేవలం కోరిక ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని మేకాజాని ఏర్పరచుకోవాలి. ఇందుకోసం అందరినీ కలుపుకెళ్లే స్వభావం ఉన్న వ్యక్తులు వైసీపీకి అవసరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని కాసేపు పక్కన పెడతాం. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత విధానాల వల్ల వైసీపీకి కొంత గ్రాఫ్ పెరిగింది. కానీ వైసీపీ చేసిన మంచి పనుల వల్ల పాజిటివ్ అయిందనే ఒక్క సంఘటన గురించైనా చెప్పే పరిస్థితి ఉందా? ఈ ప్రశ్న ఆ పార్టీ నాయకుల నుంచే వస్తుండడం గమనార్హం. చెడిపోయిన అందరికీ చండాయుడి సత్రమే గతి అని సామెత చందాన వైసీపీలో కీలకంగా కావాలంటే మర్యాదస్తులైన ఉండకూడదని ఆ పార్టీ నాయకులు ఆవేదనతో ఉంటున్నారు. సామాన్య ప్రజలు మొదలుకొని వైసీపీ నాయకులు, విద్యా ఉద్యోగ ప్రజా సంఘాల నాయకుల్ని పార్టీకి దూరం చేయగలిగే శక్తియుక్తులున్న మహానుభావులు వైఎస్ జగన్ కోటారిలో తిష్టవేశారు. అలాంటి వాళ్లతో సమాజానికి వైసీపీ దూరమైందని జగన్ శ్రేయోభిలాషులు ఆవేదన చెందుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.